హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ దమ్కా చికెన్ ఎంతో ఈజీ అండ్ సింపుల్గా ప్రాసెస్లో చేసుకుందామా? అయితే ఫస్ట్ ఏంటంటే చికెన్ మంచిగా నీట్గా కడిగేసి గట్టిగా పిండాలండి, వాటర్ ఉండొద్దు. నిమ్మకాయ ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నాననివ్వాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం అనమాట. చికెన్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు ఆల్రెడీ మనం ముందు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ వేసుకున్న తర్వాత అంటే నాకైతే ఇంకా తర్వాత పడితే వేసుకుంటానని చెప్పి ముందు వేసాను కాబట్టి వేయలేదు. ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు మనం తర్వాత గరం మసాలా పౌడరు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ వేసుకోవాలండి. తర్వాత టొమాటో ఒక 2-3 టొమాటోలు ప్యూరీ చేసి దాన్ని కూడా దీంట్లో పోసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటాం కదా, మిక్సీ పట్టేసుకొని పేస్ట్ వేసేసుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి చికెన్ మసాలా, అంటే ముందు కొంచెం వేసాం కదా, తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, తర్వాత మనం సేమ్ బిర్యానీకి ఎట్లా ఫ్రై చేసుకుంటాం డీప్ ఫ్రై ఆనియన్స్ని, అట్లా ఫ్రై చేసుకొని పెట్టుకుంటాం కదా పక్కన, అవి కూడా వేసుకోవాలి. అవి కూడా ఇట్లా కొంచెం నలిపి వేసుకొని అదే ఆయిల్, ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్నే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా కొంచెం కొన్నేమో ఇట్లా నలిపి వేసాం కదా, కొన్ని డైరెక్ట్గా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసుకొని, ఇదేంటంటే కాజు పేస్ట్ అండి, కాజు అండ్ బాదం నానబెట్టాలి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టి అది కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత పెరుగు కొంచెం మంచిగా బీట్ చేసుకొని పెరుగు కూడా వేసి బాగా కలపాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అది పక్కన మ్యారినేట్కి పెట్టుకుంటాం అనమాట. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇదిగోండి కొంచెం వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇది మ్యారినేట్ అయినంత దీంట్లో డైరెక్ట్ వేసేసుకొని ఇంకా దమ్కి పెట్టాలన్నమాట. మంచిగా చాలా బాగా అవుతుందండి దమ్క, అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి కొంతసేపు బాయిల్ వచ్చింది చూసారా, ఇట్లా బాయిల్ వచ్చినప్పుడు మనం మూత తీసేసి కొంచెం పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేసుకొని మంచిగా దగ్గరకు అయిన దాకా ఉడకనివ్వాలండి. ఇది కొంచెం మళ్ళీ ఉడికిన తర్వాత ఇదిగోండి ఉడికేటప్పుడే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటాం అనమాట. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మంచి కలుపుకోవాలి. ఒకసారి మంచిగా దగ్గరకు అయిన దాకా స్టవ్ మీదనే ఉండనియాలన్నమాట. ఇదిగోండి కలుపుకుంటున్నాం చూసారా, ఇది కొంచెం లిక్విడ్గా ఉంది కదా, ఇంకొంచెం హైలో పెడితే మనం అది దగ్గరకు అయిపోతుంది. ఇదిగోండి కలుపుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎవరైనా ఇది ఫంక్షన్స్లో ఉన్నట్టు టేస్ట్ వస్తుంది. ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మంచిగా ఉడికింది చూసారా, ఉడికిపోయిందని మనం ఇట్లా చికెన్ పీస్ తీసి చూపిస్తున్నాం అనమాట. కలుపుకుంటాం. ఇదిగోండి కొద్ది గ్రేవీ సెమీ గ్రేవీ లాగా ఉండాలి. అది చల్లగా అయ్యేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇదిగోండి ఉడికిపోయింది చూసారా ముక్కని, చికెన్ అంతా మంచిగా ఉడికిపోతుంది, సాఫ్ట్ అవుతుంది, చాలా బాగుంటుందండి. ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మనం ఫంక్షన్స్లో తిన్నట్టుగా వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.